చీకటిగా ఉన్నప్పుడు ఒక స్త్రీగా ఒంటరిగా సమాధుల్లోకి వచ్చిందండి. ఒక స్త్రీ ఒంటరిగా చీకట్లో సమాధి దగ్గరికి రావడం ఆమె సాధించిన విజయమని, అనగా ప్రభు యొక్క పునరుద్ధాన విషయంలో ఆమె విశ్వాసమని, ప్రభుని ఎంతగా ప్రేమిస్తుందో అందులో మనకు కనిపిస్తుంది. ప్రభువును రక్షించబడిన తరువాత ప్రభువుతో ఉంది, ప్రభువు లేకుండా క్రోధపడలేదు. ప్రభువుతో ఉంది, ప్రభు బిడ్డలతో ఉంది. ఒక్కరోజు కూడా ప్రభుతో లేకుండా ఉంది. 3 రోజులు ప్రభువుతో లేకపోవడం ఆమె తట్టుకోలేకపోయింది. ఆయన అంతగా ప్రేమిస్తుంది. ఆయన పునరుద్ధాన విషయంలో అంతగా ఆమెకు విశ్వాసం. మిగిలిన వాళ్ళు తర్వాత వచ్చారు స్త్రీ సుగంధ ద్రవ్యం, కానీ మొదటిగా ఆమె వెళ్ళింది అక్కడికి. కాబట్టి సమాధి దగ్గరికి మొదటి వచ్చే అవకాశం ఎవరికుందా? ఎవరుందా చెప్పకుండా? ఆయన ఒకసారి చచ్చిపోయాడు, ఒకసారి సమాధి చేయబడ్డాడు, ఒకసారి లేచాడు, ఆసాగా వచ్చింది. ఇంకా ఆయన చచ్చిపోయేది లేదు, సమాధి చేసేది లేదు, లేవడం కూడా లేదు. కాబట్టి ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయగలరా? ప్రపంచ వ్యాప్తంగా ఎవరు బ్రేక్ చేయగలరా? మగ్దలేనే మరియా అప్పుడు మొదటిసారి వెళ్ళిందంట. ఆ తర్వాత మొదటిసారి వెళ్ళి ఆమె రికార్డు బ్రేక్ చేశారని మొదలు కొట్టారని చెప్పగలుగుతా? అంత ఎత్తు ఆమె నెంబర్ 1గా ఎదిగిందా? నువ్వు రక్షించబడి ఎంతకాలం అయిందో ఇక్కడే పడి ఉన్నావు. ఆ స్థితిలోనే ఉన్నావు, ఆ పసికల్లుగా ఉన్నావు, రక్షణ విషయంలో ఎదగవు. ఏ స్థాయిలో నువ్వు చూసినా మళ్ళీ అప్పుడు ఆ స్థాయిలో ఉంటావు. నువ్వు రక్షించబడ్డం అనేది పెద్ద పరమార్థంగా భావించి మేము అదండి, మేము ఇదండి, నేను ప్రభువుని నమ్ముకున్నానండి, నమ్మవలసిన దాన్ని కాదు, నమ్మవలసిన వాడు కాదు, కానీ నమ్మానండి అని బడాయి చెప్పుకుంటూ బతకడం కాదు. ఎదగాలంటే పరమంలోకి ఎదగాలి, ఆ స్థానంలోనికి వెళ్ళాలి. 2వ భాగం, శిష్యులు వెళ్ళారు, చూశారు, ఎవరింటి కాళ్ళు వెళ్ళిపోయారు. 11వ వచనంలో మరియా బయట నిలిచి ఏడ్చుచూ ఉన్నది. ఆ ఏడ్చుచూ సమాధిలోకి వంగి చూడగా తెల్లని వస్త్రము ధరించిన దేవదూతలు యేసు ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడు కాళ్ళ వైపున ఒకడు కూర్చుంటా కనబడిన వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నామని ఆమె అడుగుగా, ఆమె నా ప్రభువు ఎక్కడా? ప్రభు కనబడక ఏడుచుకున్నారు. తెల్లని వస్త్రాలు ఎవరన్నారు? 50 గజాల 50 అడుగులు రెక్కలంట వాటికి. ఎవరో రాశారండి. పెద్ద తెల్లగా దగదగా భక్తి సోదరు దగదగా మెరిచిపోతున్నారు. దగదగా మెరిచిపోతున్నవాడు, ఆజానుమోహం ఉన్నవాడు, తెల్లలో ఉన్నవాడు, పేద లెక్కుతున్నవాడు, ఇద్దరు కనపడితే దేవదూతలు చూశాను తృప్తి పడలేదా? దేవదూతలు చూసి ఆశ్చర్యపోలేదు. మనోళ్ళు ఎప్పుడెప్పుడో కళ వచ్చింది, మైక్ ఇవ్వండి, మీరు పక్క తప్పుకోండి, నేను చెప్పేది ఉందంట. ఏంట్రా బాబు ఏం చెప్తావరా అంటే, రాత్రి కళ వచ్చింది, పైకి ఉన్నాయి. చూసి గమనుడు చూడకూడదు, పంపడము ఎంతేదో చూసేసినట్టు మనం చూడలేదు. కాబట్టి ఈరోజు ప్రసంగం ఆపండి, నేను చేస్తాను, నేను చెప్తానని శాంతాడప్పుడు చెప్పి 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 ఇంకా చాలా ఉన్నారు. కానీ అయ్యగారు సైకి చేస్తారు, ఆగుతాను. ఆయన పేద దగ్గర పడ్డాడు, గడ్డ వేసుకున్నాడు, కుక్కి కనబట్టుకున్నాడని, గొరిపిల్లు ఎత్తుకున్నాడండి. వాడు ఖచ్చితంగా సైతాన్ని.
నేను అంటాను, దేవుడు ఎంత అన్యాయస్తుడు, ఎంత భక్తి చేసి ఎంత కష్టపడి తిని తినక ఎండలో వాళ్ళు తిరుగుతూ నడుచుకుంటా లాగిరికి ఆ ట్రక్కులకి ప్రయాణంతో నాకు కనపడి వీడికి ఎవరొక్కడు కనపడ్డాడు. ఎంత అన్యాయస్తుడు అనుకుంటున్నారు అప్పుడు. కాబట్టి ఆయన దేవుడే అటువంటి ఏమేంటంటే కంక్లూజన్ వస్తారు. ప్రియులారా, దేవదూతం చూసి ఈశ్వరు లేకపోతే పనులు దొరికారు. ఏసే కావాలి, మీరు కనబడండి, అంత పొడుగు ఉండండి, అంత తెల్లగా ఉండండి, మీరు ఎక్కడైతే ఉండేవాడు, మీరు ఏమన్నా కానీ, మీరు గబ్బిలు కావచ్చు, మిక్కలు కావచ్చు, ఎవరు కావాలి, నగేసి కావాలి. కాబట్టి ఎంత మంచి మాట అండి. ప్రభువులు ఎవరు ఎత్తుకుపోయినట్టున్నారు, ఆయన నాకు కావాలి అన్నప్పుడు 15వ వచనంలో యేసు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెదకుచున్నావు, చూశారండి ఆ మాట అని ఆయన ఆమె కనిపించాడు. మరియా అని పిలిచాడు. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బోని అనగా బోధకుడా అని పిలిచాడు. ఇందాక వాక్సులో చూశాం కదా, అది మరోసారి చూద్దాం. చూడండి 9వ వచనం చదవండి ఎవరైనా. మార్కు 16:9. ఆదివారము చదవాలి. మీరు మార్కు తరపుడు, లోకా తరపుడు, మీరు దేవుడు తరపుడు చదవండి. 9వ వచనం. ఆదివారం యేసు లేచి 7 దయ్యములను వెళ్ళగొట్టిన మరియకు మొదట కనపడేది. ఎప్పుడు కనపడ్డాడు? ఇంకెవరన్నా మొదలు అవుతారా? ఇంకెవరికన్నా ఛాన్స్? ఎందుకంటే ఆయన చచ్చిపోయేది లేదు, సమాజం లేదు, వేసేది కూడా అయిపోయింది. మనసప్ప మొదట ఎవరు కనపడ్డాడు? అలాగలాగా మీ యూట్యూబ్లో మొదటన్నా కుదురుతుంది. ఇక మనకి ఎవరికన్నా ఇక ఈ రికార్డు ఎవరు బ్రేక్ చేయగలరా? ఎంత ఎత్తు ఎదిగిందో చూడండి. మొదట సమాధి దగ్గరికి వెళ్ళింది, మొదట యేసును చూచింది. నీకు ఆశ ఉండాలి. 7 దెయ్యాలు పెట్టడం పనికి మాల ఒక స్త్రీ, దౌర్భాగ్యురాలు, కేవలం చేయబడిన ఒక నికృష్టమైన జీవితం జీవించే ఒక పనికి మాలింది మారు మనసు పొంది ఎంత ఎదిగిందో చూడండి. మా తాత క్రైస్తవుడు, మా ఈ క్రైస్తవుడు, నేను క్రైస్తవుడు, మాదంతా క్రైస్తవ వంశం అండి. ఎంత ఎదిగామంటే అమ్ములు కూడా ఎదగలేదు, కబుర్లు మాత్రం జాగ్రత్త. ఎదుగుటంటే అది అంత. నువ్వు ఫస్ట్ ప్లేస్లోకి రావాలి. దేనిలోనైనా ఫస్ట్ ప్లేస్లో రావాలి. సంఘంలో నువ్వు రాలేదే అనేటువంటి ఎంక్వైరీ ఉండాలి. నువ్వు రాకపోతేనే బాగుంటుంది అన్నట్టు ఉండకూడదు. శని వదిలిందిరా ఈరోజు వాళ్ళు రాలేదు అన్నట్టు ఉండకూడదు. నువ్వు రాకపోతే ఏదో పని కొదువ పడింది, నువ్వు లేకపోతే ఎవరు చేయలేరు అనేటువంటి స్థానాలను ఎదగాలి. ఒక సాక్షిగా ఎదగాలి, ఆత్మ సంపాదకురాలుగా ఎదగాలి, సంపాదకుడుగా ఎదగాలి. దేవుని సంఘాన్ని సంఖ్యాపరంగా విశ్వాసులైన వారే పెంచాలి, సంఖ్యాపరంగా పెంచాలి. ఇంతకుముందు 20 మంది ఉండేవారు, 30 అయ్యారు. ఎలాగయ్యారు? విశ్వాసులు వారిని పెంచారు. వారి సాక్ష్యం ద్వారా ఆరోగ్యమూర్తి గారు ఒకసారి అన్నారు, 10 గొర్రెలు మేపే గొల్లవాడు సంవత్సరం అయ్యేసరికి 30 గొర్రెలు గొల్లవాడు పెట్టాడా? గొర్రెల్ని గొర్రెలు కన్నాయా? ఎవరు కన్నా? గొర్రెలే కన్నా. కనుక సంఘంలో ఉన్న విశ్వాసం సంఘాల సంఖ్యాపరంగా పెంచాలి, సేవకుడు వారి వాక్యంలో పెంచాలి. ఆ విధమైనటువంటి నిబంధనలతో మనం పనిచేయాలి. ఆ విధమైన రిలేషన్షిప్ కాపరికి సంఘానికి ఉండాలి. కనుక ఆత్మ తీసుకురావాలి, ఆయన వాక్యంలో వారిని వర్ధిల్ల చేయాలి. ఆయనే వాక్యం చెప్తాడు, ఆయనే ఆత్మ సంపాదిస్తాడు.
ఆయన సంఘాన్ని పెంచాలి, వచ్చి కూర్చొని సుఖంగా పోవాలి. ఇదా ఏ విలువ నీకు లేదు. నువ్వు దిగజారిపోయిన క్రైస్తవ్యంలో మిగిలిపోతావు. కనుక మొదట సమాధి ఎందుకు వెళ్ళింది, రెండవది మొదటిగా ప్రభువు చూచింది, మూడవదిగా ఆ మాట కూడా చూడండి 18వ వచనంలో, మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పిన శిష్యులకు తెలియచేసింది. అనగా ప్రపంచానికి సువార్త అందించవలసిన అపొస్తలులు నిరసించిపోయి ఎదురులోకి వెళ్ళిపోయి దాక్కుని కనబడకుండా ఆయన చంపేశారు, మమ్మల్ని కూడా చంపేస్తారేమో, ఆయన లేచి కనబడతానన్నాడు, కనబడి లేడు, సమాధి ఖాళీ ఉంది, ఇప్పుడు మా సంగతి ఏంటో అని ఆందోళనతో ఉన్నారు. ప్రపంచానికి సువార్త అందించవలసిన వాళ్ళు గ్రేట్ కమిషన్ తీసుకున్నారు వాళ్ళు, కానీ అధైర్యంగా ఉన్నారు. గబగబా వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి వారిని ప్రోత్సహించి ఆయన లేచాడు, నేను చూశాను, మీరు ధైర్యంగా ఉండండి, ఆయన చెప్పినట్లుగా మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, ఆత్మ సంపాదించండి అని ప్రోత్సహించి ఇలాగా ప్రపంచ మిషనరీస్గా మొదటి మిషనరీగా పనిచేసింది. ఆమె మిషనరీగా పనిచేసింది. కనుక ఆయన పునరుద్ధానాల గురించి మొదటిగా ప్రకటించిన వాళ్ళు ఎవరు? సమాధి ఎందుకు వచ్చింది మొదట, ప్రభును చూచింది మొదట, అలాగే పునరుద్ధానాన్ని ప్రకటించింది మొదట. ఎవరికైనా ఉందా రికార్డు బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఎవరి వల్ల కాదు. అలాంటి స్థానానికి మనం ఎదిగామా? ఏ స్థానానికి ఎదిగాం? మనకు అలాంటి చక్కని సాక్ష్యం ఏదైనా సంపాదించుకున్నావా? వీళ్ళారా ఒక కుట్టివాడు జార్జ్ స్టార్ ఈనాటి వరకు ఆయన ఎప్పుడో 18వ శతాబ్దంలోని వాడు ఈనాటి వరకు కూడా ఆయన సాక్ష్యం మారుతూ ఉంది. ఆయన అసమర్థుడు, అంగవైకల్యం గలవాడు, కానీ గొప్ప వాళ్ళ దగ్గర ఆయన గొప్ప సాక్ష్యం మారుతూ ఉంది. పిల్లల మనము ఒకటే ఒక బ్రతుకు మనది, మంచి బ్రతుకు బ్రతుకుతాం. మంచి తిండి తినడం కాదు, మంచి బట్టలు కట్టడం కాదు, మంచి బంగళాలు ఉండడం కాదు, దేవుని చేత బడాలమైన అనే మాటకు మనం పాత్రలు కావాలి. ప్రభు వచ్చినప్పుడు మనము నమ్ముకున్నందుకు బహుమానం కాదు, ఆయన పని చేసినందుకు మనకు బహుమానం. వారి క్రియలు చొప్పున ఇచ్చుటకు నా యొక్క జీతం జీతం తెస్తానని చెప్పి నువ్వు నమ్ముకోవడం నీ కొరకు, కానీ స్వార్థ ప్రకటించడం పరలోకం కొరకు, పరలోక వ్యాప్తి కొరకు, ప్రభు యొక్క మహిమ కొరకు నువ్వు ఆ పని చేయాలి. ఈ కుడికల తర్వాత ఆ పనిలో మీరు కూడుకోవాలి. ఒక్కొక్క ఆత్మను తీసుకురావాలి, ఆనందిస్తాను, ఆశ్రయించబడతాను, సంఘం అభివృద్ధి చెందుతుంది, మీకు సాక్ష్యం ఉంటుంది. ఆత్మల తర్వాత ఆత్మలు, ఆత్మల తర్వాత ఆత్మలు. నీవు ఆ రుచి పెరిగితే నువ్వు ఖాళీగా ఉండవు. వట్టి చేతులతో రావు. వట్టి చేతులతో చర్చకి రావద్దంటే చందా తెమ్మని అర్థం కాదు, ఆత్మలు తెమ్మని అర్థం. అర్పణలు తెమ్మని అర్థం కాదు, ఆత్మలు తెమ్మని అర్థం. దేవుడి కొడుకుల ద్వారా మనలను యాండ్రూ మొరే గారు చెప్పినట్లుగా సోల్ విన్నర్స్గా ఆయన మార్చి మరొకసారి దైవజనులు నాకు బాగా తెలిసిన వారు కనుక అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటాం. నేను అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా, బహుశా ప్రేమను బట్టి మేము పలకరించుకుంటాం. అప్పుడే తప్పకుండా అడుగుతాను, ఈ సంఘములు ఎవరైనా
ఒక కొత్త ఆత్మను తెచ్చిన వారు కనపడ్డారు. కనపడ్డారు. నీ పేరు చెప్తే నీ గొప్పతనం ఎంత గొప్పతనం అంటే మగ్ధలేని మరి ఎంత గొప్పతనం. నీ సాక్ష్యం ఎంత గొప్పదంటే నేను సంవత్సరాలు కనీసం ఒక 200 మీటింగ్లు కన్నా వెళ్తాను. సంవత్సరాలు ఒక సంవత్సరంలో 365 రోజులు ఒక 200 స్థలాల కన్నా నేను వెళ్తాను. దగ్గర మీ పేరు చెప్తాను. దుబాయ్లో, షార్జాలో ఇక్కడ కొందరు విశ్వాసులు ప్రభుని ఎరగని వారిని అన్య జనాంగ నశించిపోతున్న వారిని ఆత్మ సంపాదిస్తున్నారు. అక్కడ ఆ గల్ఫ్ కంట్రీస్లో వారు అక్కడ జీవనోపాధి కొరకు వెళ్ళి ఉండొచ్చు. అక్కడ సంఘంలో చేర్చబడి ఆ సంఘాభివృద్ధిలో ప్రయాసపడుతున్నారు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పనిచేస్తున్నారు అని మా ఓటు పురుగొలుపుతాను. ఆ విధంగా చేయటకు మనము పూనుకుంటే పరిశుద్ధాత్మకు సహాయం చేస్తాం కనుక చార్జ్ స్టార్ట్ ఒక్క కాలు వాడు వెళ్ళాడు సార్. ఈనాటి వరకు ఆయన చరిత్రలో ఉన్నాడు. నీవు నేను వెళితే మనం కూడా దేవుడు వాడుకుంటే మనం కూడా చరిత్ర తల్లవచ్చని ప్రార్థన చేస్తాం.